ఈ వీడియో లెంత్ చిన్నదిగా ఉన్నా సరే జర్మనీలో ఒక ప్రత్యేకమైన ఫ్యామిలీ ఫంక్షన్ అయితే చూసేయొచ్చు. మరీ పెద్ద పెద్ద డెకరేషన్స్, హడావిడి, వందల మంది గెస్ట్లు ఏమీ ఉండరు, కానీ మనసుకు చాలా దగ్గరైన మనుషులు, మంచి నవ్వులు, ప్రేమగా పలకరించే స్నేహితులు, అంతకంటే ముఖ్యంగా అద్దిరిపోయే మన ఇండియన్ నాన్ వెజ్ విందు మాత్రం ఫుల్ గా ఉంటుంది. యాక్చువల్ గా కొన్ని ఫంక్షన్స్ కి మనం అటెండ్ అవుతాం, కానీ అంత హార్ట్ఫుల్ గా అయితే ఎంజాయ్ చేయలేము. కానీ కొన్ని మాత్రం చిన్న గెట్ టుగెదర్స్ అయినా మాత్రం మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేసేస్తాం. సో ఇది కూడా అలాంటి ఒక అందమైన సందర్భం. అందరూ ఒకరికొకరు తెలిసిన వాళ్ళమే కావడంతో ఫంక్షన్ లో ఎక్కడ చూసినా నవ్వులు, సరదాగా మాటలు, పిల్లల ఆటలు. షార్ట్ కట్ లో చెప్పాలంటే మాత్రం మొత్తం వాతావరణం చాలా హోమ్లీగా, హ్యాపీగా అనిపించింది. ఫంక్షన్ కి అటెండ్ అవగానే మా వారిని పట్టుకొని అలా ఫోటోలు, వీడియోలు తీసుకోవడానికి కారణం ఏంటంటే మళ్ళీ తర్వాత నాకు దొరకరుతాను. ఇంకా అలా ఫోటో సెక్షన్ లో అయిపోయిన తర్వాత ఫుడ్ కౌంటర్ దగ్గరకు వెళ్ళగానే వచ్చిన వాసనకి ఆకలి డబుల్ అయిపోయింది నాకు. వేడి వేడిగా వడ్డిస్తున్న ఐటమ్స్ అన్నిటిని చూస్తుంటేనే కడుపు నిండిపోయింది నాకైతే. ఇంకా ఈ చేపల పులుసుని అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. సింపుల్ గా చెప్పాలంటే ఒక్కో ఐటమ్ ఒక్కో రుచిలో ఉంది. కొన్ని మంచి స్పైసీగా ఉంటే మరి కొన్ని సాఫ్ట్ గా, జ్యూసీగా ఉన్నాయి. మా పరిస్థితి ఎలా అయిపోయిందంటే ఇంకొంచెం మాత్రమే అనుకుంటూనే ప్లేట్లు మళ్ళీ నింపేసుకుంటున్నాము. ఇంకా బిర్యానీ దగ్గరికి వచ్చేసరికి మాత్రం డైట్ కంట్రోల్ అనే పదాలను పూర్తిగా మర్చిపోయా నేనైతే. మీకు ప్లేట్ చూడటానికి ఎంత కలర్ఫుల్ గా ఉందో తినటానికి కూడా అంతకంటే డబల్ టేస్టీగా ఉన్నాయి అన్ని కూడా. అన్ని కలిపి ఒక పర్ఫెక్ట్ ఇండియన్ ఫీస్ట్ లా అయితే ఉంది మాకు. ఫుడ్ ఎంత బాగున్నా మనకు ఇష్టమైన వాళ్ళతో కూర్చొని తింటే ఆ రుచి ఇంకాస్త పెరుగుతుంది. అందరం ఒకే దగ్గర కూర్చొని ఒకరి ప్లేట్ లో ఉన్న ఐటమ్స్ గురించి మరొకరు అడుగుతూ ఇది ట్రై చేయండి, అది చాలా బాగుంది అని చెప్పుకుంటూ ఫుల్ గా ఎంజాయ్ చేసాము. ఇంకా ఈ ఫిష్ పుల్స్ అయితే చూడటానికి ఎంత యమ్మీ ఉందో కదా. అసలు ఇందులో బెండకాయ వేసి భలే చేశారు. అసలు నాకు కొంచెం స్పైస్ లెవెల్ ఎక్కువే అనిపించింది, బట్ స్టిల్ అయినా సరే ఫిష్ పుల్స్ అంటే మన ఫేవరెట్ కాబట్టి ఇంకా అస్సలు తగ్గేదే లేదు. ఏమో నాకైతే పెద్ద పెద్ద సెలబ్రేషన్ లో కంటే ఇలాంటి చిన్న గెట్ టుగెదర్స్ లోనే నిజమైన అనుబంధం కనిపిస్తుంది. అసలు ఎటువంటి ఫార్మాలిటీస్ లేకుండా మన వాళ్ళతో మనలా ఉండటం, కలిసి నవ్వుకోవటం, ప్రేమగా వడ్డించిన భోజనం తినటం, ఇది కదా అసలైన ఆనందం అంటే. ఐ థింక్ ఈ వీడియో చూస్తున్నప్పుడు మీరు కూడా మా ఫ్యామిలీ ఫంక్షన్ లో మాతో కలిసి ఎంజాయ్ చేసినట్లు అనిపించింది అని ఆశిస్తున్నాను. జర్మనీలో మనకి ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉండే ఫ్యామిలీస్ తక్కువ కాబట్టి మేమైతే లిటరలీ చాలా బాగా ఎంజాయ్ చేసాము. కేవలం ఫుడ్ అనే కాదు, చాలా అంటే చాలా మాటలు మాట్లాడేసుకున్నాము. ఒక్కసారి అందరినీ చూసేసరికి ఒక ఇండియన్ వైబ్ వచ్చేసింది. అది కూడా మంచిగా మన ఇండియన్ ట్రెడిషనల్ శారీస్ లోని. ఇంకా అలానే రుచికరమైన ఇండియన్ ఫుడ్స్ ని తింటూ చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసేసాము. బట్ వీడియో అయితే మరీ ఎక్కువ కవర్ చేయలేకపోయాను. సో అక్కడ ఉన్న వారితో కాసేపు టైం స్పెండ్ చేద్దాం అనే ఆలోచనతోనే వీడియో అయితే ఎక్కువ తీయలేకపోయాను. బట్ స్టిల్ అయినా సరే మీరు చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఇంకా ఇన్ని తిన్న తర్వాత స్వీట్ లేకుండా మన ఇండియన్ విందు ఎలా పూర్తవుతుంది చెప్పండి. చివరగా స్వీట్ తో భోజనాన్ని ముగించి ఇంకా మన తెలుగు వారి అందరి ఫేవరెట్ స్వీట్ పాన్ తో అయితే మా భోజనాన్ని ముగించేసాము. అలా మనస్ఫూర్తిగా ఈ వాల్టిని అయితే ఎంజాయ్ చేసేసి ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. ఇంకా ఈ షార్ట్ అండ్ స్వీట్ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీకు ఇలాంటి చిన్న ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ అంటే ఇష్టమా? ఇంకా మీ ఫేవరెట్ ఇండియన్ నాన్ వెజ్ డిష్ ఏంటో కూడా నాకు కమెంట్స్ లో చెప్పేయండి. మరి ఉంటా, మరి బాయ్ బాయ్, టేక్ కేర్.